టంగుటూరు మండలం కందులూరు గ్రామ సమైక్య సంఘం 1 తరపున గత 4 నెలల క్రితం ఒంగోలు సంతపేటలోని జిల్లా సివిల్ సప్లైస్ కార్యాలయానికి గ్రామ సమైక్య సంఘంలోని 20 గ్రూపులకు చెందిన మొదట రెండవ లీడర్లు హాజరై జరిగిన మోసాన్ని తెలిపారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని, జరిగిన అన్యాయం నెలల తరబడి చెప్తూ ఉన్నా తగు న్యాయం జరగట్లేదని గమనించి తిరిగి ఈ విషయాన్ని మరలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు టంగుటూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ డిప్యూటీ కలెక్టర్ విచారణకు ఆదేశించగా గ్రామ సమైక్య సంఘం 100 మంది సభ్యులు, గ్రూప్ లీడర్లందరూ కూడా హాజరై జరిగిన మోసాన్ని వివరించారు. ఫోర్జరీ సంతకాలతోటి నకిలీ రుణాలు తీసుకోవడానికి సిద్ధపడినట్లు నకిలీ తీర్మానాన్ని తయారు చేసి బ్యాంక్ అకౌంట్ మార్చడానికి ప్రయత్నించినటువంటి సిసి చెన్నుపాటి కవిత, ఏపీఎం బొర్రా సుబ్బారావు, స్థానిక బ్యాంక్ మేనేజర్ జగదీష్, అప్పిశెట్టి అరుణ, పద్మ, అనూష, విఓఏ అప్పిశెట్టి అలేఖ్య వీరందరి మీద చర్యలు తీసుకోవాలని, యథావిధిగా మా సంఘ కార్యకలాపాలు సాగే విధంగా సహకరించాలని డిప్యూటీ కలెక్టర్ గారిని కోరారు. మాకు న్యాయం జరగకపోతే ఈ విషయంలో మరలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని, చట్టపరంగా అయినా పోరాడతామని కందులూరు గ్రామ సమైక్య సంఘం 1లోని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమైక్య సంఘ అధ్యక్షురాలు బొట్ల వెంకటరమణ, సంఘ కార్యదర్శి, కోశాధికారి, గ్రూప్ 1, 2 లీడర్లు బొడ్డు సుశీల, మద్దులూరి గాయత్రి, స్వాతి, ఎర్రుబోయిన కోటేశ్వరమ్మ, గుమ్మడి రమణమ్మ, బొడ్డు అరుణకుమారి, మద్దులూరి చంద్రకాంతమ్మ మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళని మరి కోరుతున్నాను. మండల కేంద్రంలో కందులూరు గ్రామ సమైక్య సంఘం విషయం మీద గత 7-8 నెలల నుంచి మేము అర్జీలు ఇస్తూ ఉన్నాం. ఏపీఎం గారికి ఇచ్చాం, అలాగే పీడీ నారాయణ గారికి ఇచ్చాం, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి పలుమార్లు మేము సమస్యను చెప్పాం. సమస్య ఏంటంటే 26 గ్రూపులు ఉన్నటువంటి గ్రామ సమైక్య సంఘం కందులూరు 1లో వీళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ ట్రస్ట్ సీసీగా పనిచేసినటువంటి చెన్నుపాటి కవిత గారు, అలాగే ఏపీఎం టంగుటూరు మండల ఏపీఎం బొర్రా సుబ్బారావు గారు, వీళ్ళు కొంతమంది స్థానికులతో కూటమి కట్టి అక్కడున్న బ్యాంక్ మేనేజర్ జగదీష్ గారి ప్రమేయంతో వీళ్ళంతా కూడా ఆ గ్రూపు లీడర్ 1, 2 వాళ్ళ సభ్యులకు తెలియకుండా వీళ్ళే తీర్మానం పాస్ చేసుకొని ఒక గ్రామ సమైక్య సంఘాన్ని తయారు చేసుకున్నారు. విషయం వీళ్ళకి తెలిసి విస్తుపోవడం వీళ్ళు వంతయింది. తర్వాత వీళ్ళు తెలుసుకొని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ జగదీష్ గారిని అడిగితే ఆయన నేను అలా ఇవ్వను, మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం పెట్టుకోండి, నేను అలా ఇస్తానంటే వీళ్ళు మళ్ళీ ఆర్టీఐ యాక్ట్ ద్వారా అర్జీ ఇచ్చి సుమారు 40 రోజులకి ఆ తీర్మానం కాపీ తీసుకొని దాన్ని పరిశీలించగా అన్నీ కూడా ఫోర్జరీ సంతకాలతో నిండి ఈ విషయాన్ని గుర్తించి ఏపీఎం గారికి ఫిర్యాదు చేశారు, అలాగే పీడీ నారాయణ గారికి ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఎవరు చర్యలు తీసుకోపోగా దీన్ని 2-3 నెలల నుంచి సాగుతీత దూరంలో ఉంటే గ్రామ సమైక్య సంఘ అధ్యక్షురాలు బొట్ల వెంకటరమణ గారు, అలాగే కోశాధికారి బొడ్డు సుశీల గారు, వెంకటరామం గారు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు నోటీసు తీసుకెళ్లారు. కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయమని జిల్లా సివిల్ సప్లైస్ స్పెషల్ ఆఫీసరు అరుణకుమార్ గారికి సూచించడం జరిగింది. వారు పిలవంగానే సుమారు 20 గ్రూపులు, మొదటి లీడర్, రెండో లీడర్, సంఘ సభ్యులందరూ కూడా సంతపేటలోని వారి కార్యాలయానికి వెళ్ళి వీరు మా ప్రమేయం లేకుండానే తీర్మానాన్ని తయారు చేశారు, ఒక కమిటీని తయారు చేశారు, వీళ్ళు బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా తప్పుదారి పట్టించి ఒక ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి లోన్లు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అని వీళ్ళు తెలియజేశారు. ఆ రిపోర్ట్ని సంబంధిత జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన దాన్ని విచారించి దానికి న్యాయం చేయకపోగా మళ్ళీ కాలాతీతమైంది. మొన్న కొత్తగా కలెక్టర్గా వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారు అయినటువంటి రాజాబాబు గారి నోటీస్కి తీసుకెళ్తే ఆయన తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి, 7-8 నెలల నుంచి ఈ సమస్యను పరిష్కరించలేకపోవడం అయింది అని మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారికి సూచించడం. ఇప్పుడు మన డిప్యూటీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి
జె పార్థసారథి గారికి చెప్పడం, ఇప్పుడు జె పార్థసారథి గారు మండల కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది అంతా దగాతో కూడుకుంది, మా ప్రమేయం లేకుండా తీర్మానం తయారు చేసి వీళ్ళు ఒక నకిలీ లోన్లు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. బ్యాంక్ మేనేజర్ తోటి కుమ్మక్కైనటువంటి పరిస్థితి ఉంది. బ్యాంక్ మేనేజర్ గారిని మేము 10 దఫాలు అడిగాము, ఈ ఒరిజినల్ కావాలంటే సంతకాలు పెట్టించండి, వాళ్ళని తీసుకెళ్ళి తేలిపోద్దంటే ఆయన కాదు, మాకు సంబంధం లేదు, ఇది వెలుగు ఆఫీస్కి సంబంధించింది, మీరు వెళ్ళి టంగుటూరు మండలంలో పరిష్కరించుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఏపీఎం గారిని అడిగితే నాలుస్తూ ఉన్నారు. ఈరోజు విచారణకు వచ్చిన డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి జె పార్థసారథి గారికి కూడా ఈ కందులూరు గ్రామ డ్వాక్రా సంఘ మహిళలందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేశారు, ఈ అన్యాయం అండి, దీన్ని కానీ మీరు ఉపేక్షిస్తే వీళ్ళు నకిలీ రుణాలు తీసుకుంటారు మా పేరు మీద, ఏదైతే ఫోర్జరీ సంతకాలతోటి తీర్మానం తయారు చేశారో అలాగే రుణాలు కూడా తీసుకొని వీళ్ళు ఎగ్గొడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలులో ఇది మెప్మాలో జరుగుతూ ఉంది, సుమారు 20 కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. అలాగే దీన్ని కందులూరుకు కూడా నాంది పలికేటట్టు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 1 కోటి 2 కోట్లు తీసుకొని కూడా దుబ్బేయాలని ఉన్నారని వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించారు. వీరి యొక్క అభిప్రాయాన్ని క్షుణ్ణంగా జె పార్థసారథి గారు డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు విన్నారు. నేను ఈ విషయాన్ని అంతా కూడా కలెక్టర్ గారికి తెలియజేసి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సమస్య పరిష్కారం కాకపోతే వీళ్ళు మొత్తం కూడా సుమారు 20 గ్రూపులు 200 మంది సభ్యులను తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. ఇది న్యాయ పోరాటం కూడా చేస్తాం. దీన్ని కోర్టుకి వెళ్తాం. కోర్టు ద్వారా కూడా ఏదైతే ఈ ఫోర్జరీ సంతకాలకి నాంది పలికారో సీసీ కానీ టంగుటూరు మండల ఏపీఎం బొర్రా సుబ్బారావు గారు కానీ దీన్ని బాధ్యులైనటువంటి ఏదైతే ఈ నకిలీ సంఘానికి రూపకర్తలైనటువంటి అరుణ కానీ ఆ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీళ్ళు సస్పెండ్ అయ్యేదాకా కోర్టు ముందు వీళ్ళని దోషిగా తేల్చేదాకా కూడా మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికోసం ఎంత దూరమైనా కూడా పోరాడతాం, దీన్ని వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నాం. ఒక చిన్న గ్రామంలోని ఈ విధంగా అరాచకం చేస్తుంటే ఇక మండలంలో ఎన్ని జరుగుతున్నాయి, జిల్లాలో ఎన్ని జరుగుతున్నాయి. ఒక పక్క ఒంగోలులో మొన్న మెప్మాలో 20 నుంచి 30 కోట్లు దోపిడీ జరిగింది. దాన్ని ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? వీళ్ళు రుణాలు తీసుకుంటే ఆ పేర్లు కల్లో వీళ్ళు చెల్లించాలా? వీళ్ళ ఆధార్ కార్డులు వీళ్ళ డేటా అంతా సీసీ దగ్గర ఉంది. ఈ అడ్డం పెట్టుకొని సీసీ 1 కోటి రూపాయలు దోచుకోవడానికి స్కెచ్ చేసింది. దీన్ని పసిగట్టినటువంటి కందులూరు గ్రామ సమైక్య సంఘ మహిళలందరూ కూడా అభినందనీయులు. వీరిని ఆదర్శంగా తీసుకొని కూడా అందరూ పనిచేయాలి. ఈ సీసీఎల్ని ఏపీఎంల యొక్క అరాచకాల్ని వీరికి సహకరిస్తున్నటువంటి బ్యాంక్ మేనేజర్లను కూడా దోషులుగా కోర్టు ముందు పెడతాం. ఈ సమస్యను పరిష్కారం జరిగి ఈ గ్రామస్తులందరూ కూడా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను.